కామెంట్ చేయలేటువంటి పరిస్థితి లేకుండా ఉన్న బడ్జెట్ ఇది మాత్రం అని చెప్పి మనం చెప్పవలసిన అవసరం ఉంది. ఇందాక డాక్టర్ గారు చెప్పారు, అట్లాగే ఐకే రావు గారు చెప్పారు, అందరూ ఇంకా పెద్దలు కూడా చెప్పారు. ఎంతో నిర్మలత్వంతో కూడుకున్న బడ్జెట్ ఇది. అంటే ఎంతో ప్రశాంతత, ఆరోగ్యకరమైన బడ్జెట్. ఏమాత్రం రేట్లు పెరిగినా లేకపోతే ట్యాక్సేషన్ పెరిగినప్పటికీ మనకు వచ్చే ఆదాయంలో ఇంత ట్యాక్స్ పోతుందా అని చెప్పి మళ్ళీ మన ఇంటిలో బడ్జెట్ని మార్చుకోవాల్సిన అవసరం లేకుండా ఎంతో ప్రశాంతతతోటి 12 లక్షల రూపాయలు ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ అంటే ఇది నిజంగా కూడా ఇది సామాన్యుడికి ఎప్పుడూ ఊహించినటువంటి పరిస్థితి. 1 లక్ష రూపాయలు ఇన్కమ్ వచ్చినప్పటికీ కూడా 1 రూపాయి కూడా సెంట్రల్ గవర్నమెంట్కి మనం ట్యాక్స్ కట్టక్కర్లేనటువంటి పరిస్థితిని క్రియేట్ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అట్లాగే నిర్మలా సీతారామన్ గారికి మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి గారు ఈ బడ్జెట్ మీద ఏమి మాట్లాడారో మీకు తెలియజేయవలసిన బాధ్యత నా పైన ఉంది. కాబట్టి వారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ బడ్జెట్ పైన మాట్లాడింది ఏంటంటే, ఇది ఒక అద్భుతమైన అడుగు. ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షల బడ్జెట్. ఇది ప్రతి భారతీయుడి కలలను నెరవేర్చే బడ్జెట్. వికసిత్ భారత్ సంకల్పాన్ని దేశంలోని సామాన్య ప్రజలే సాధించగలరు అని నరేంద్ర మోడీ గారు ఇది బడ్జెట్ పైన వారు చెప్పిన విషయం. నరేంద్ర మోడీ అంటే కేవలం మన దేశ ప్రధానిగానే మనం గుర్తించడమే కాదు, ప్రపంచంలో అగ్రనేతల్లో టాప్ 5 లేకపోతే టాప్ 3 అగ్రనేతల్లో భారతీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి మరి ఒక్కసారి మీకు అందరికీ కూడా సగర్వంగా చెప్తూ, ఆ పార్టీలో నేను 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నందుకు, 10-12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నందుకు నాకు కూడా గర్వకారణంగా ఉంది అని మరి ఒక్కసారి మీకు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఏదైతే మన నిర్మలా సీతారామన్ మేడం గారు 8వ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా ఆవిడ చెప్పిన మాటలు కూడా మనం ఒకసారి, ఎందుకంటే ఇంతమంది పెద్దలు అన్ని రంగాల నుంచి కూడా వచ్చి వారి యొక్క అనుభవాలు, వారి యొక్క ఆకాంక్షలు, వారి యొక్క ఉద్దేశాలను కూడా వారు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగుంది, ఇది అన్ని విషయాల్లో కూడా మనకి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో చెప్పారు. అట్లాగే నిర్మలా సీతారామన్ గారు ఏదైతే బడ్జెట్ని తయారు చేశారో వారి మాటలు కూడా మనం ఒకసారి మీకు చెప్పవలసిన బాధ్యత నా పైన ఉంది. నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారంటే, అన్ని ప్రముఖ ఆర్థిక వ్యవస్థల కన్నా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మనది. అంటే ఈ బడ్జెట్ గత 10 ఏళ్ళలో మన అభివృద్ధి యొక్క ట్రాక్ రికార్డు మరియు నిర్మాణాత్మకమైన సంస్కరణలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఈ సమయంలో భారత్ యొక్క సామర్థ్యము మరియు శక్తిపై నమ్మకము పెరిగింది. సబ్కా వికాస్ అన్ని రంగాల్లో మనము అభివృద్ధిని ప్రోత్సహించడానికి రాబోయే 5 ఏళ్లను ఒక అపూర్వమైన అవకాశంగా మేము భావిస్తున్నాము. ఇది నిర్మలా సీతారామన్ గారు చెప్పిన మాటలు. ఎందుకంటే 5 ఇయర్స్లో ఏదైతే